వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఇకపోతే మనం కూటమి గురించి చూసుకున్నట్లయితే మోసం వంచన. మొన్న 24 ఎలక్షన్స్లో ఎన్ని మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చిందో మనందరం చూసాం. ఎంత మోసం చేసి నెగ్గిందా అన్నది ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. ఈ రోజున పెద్ద లీడర్లు ఎవరు కూడా ఓటర్ల దగ్గరికి వెళ్ళి అడిగే పరిస్థితి లేదు. ఓటు ఏం చేసావు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వాళ్ళు చేసిన సూపర్ 6 గురించి మీ అందరికీ తెలుసు. వాళ్ళు ఏం చేశారు? నిరుద్యోగ వృత్తి కింద 3000 ఇస్తా అన్నారు. 9 నెలలు అయింది. ఎవరికన్నా ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదు. అలాగే అమ్మకు ఒడి ఇంతకుముందు గవర్నమెంట్లో వచ్చేది, ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పి నీకు 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 అని చెప్పి ప్రతి ఒక్కరికి ఇస్తా అన్నారు. అది కూడా ఇచ్చే పరిస్థితి మనకి ఎక్కడా కనపడటం లేదు. ఇకపోతే రైతులకి భరోసా అని చెప్పి 20,000 ఆర్థిక సాయం చేస్తా అన్నారు. ఎవరికన్నా ఏ రైతుకన్నా సాయం చేశారా? చేయలేదు. అలాగే మహిళలకి 18 సంవత్సరాలు దాటిన మహిళలకి 59 సంవత్సరాల వరకు 1,500 రూపాయలు చొప్పున ఇస్తా అన్నాడు. ఏమన్నా చేస్తున్నా? అది కూడా ఇంతకుముందు గవర్నమెంట్ ఇచ్చింది. అది కూడా ఆయన ఇప్పుడు వచ్చిందా తాప్ చేశాడు. 3 సిలిండర్లు ఇస్తా అన్నాడు. 1 సిలిండర్ ఇచ్చాడు. తెక్కన 2 మాట, 2 మాట అసలు మాట్లాడలేదు. తర్వాత మహిళలకు ఉచిత బస్సు అన్నాడు. దాన్ని జాడలేదు. ఇలాగ సూపర్ 6 హామీలే కాకుండా ఇంకా అనేక రకమైన హామీలు ఇచ్చాడు. మత్స్యకారులకి వేట విరామ సమయంలో 20,000 ఇస్తానని చెప్పేసి అన్నాడు. ఇచ్చాడా? లేదు. చేనేత కార్మికులకి ప్రతి కుటుంబానికి 24,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? లేదు. అలాగే ముస్లింలకి మక్కా వెళ్ళడానికి హాజ్ యాత్రకి 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు. అది లేదు. డ్రైవర్లకి, ఆటో డ్రైవర్లకి బ్యాడ్జ్ ఉన్న ప్రతి డ్రైవర్కి కూడా 15,000 ఇస్తా అన్నాడు. జరిమానాలు తీసేస్తా అన్నాడు. కానీ ఇప్పుడు జరిమానాలు ఎక్కువైపోయింది. ఇలాగా ఏ అంశంలో చూసుకున్నా, స్త్రీల గురించి చూసుకున్నా, రైతుల గురించి చూసుకున్నా, నిరుద్యోగుల గురించి చూసుకున్నా, ఉద్యోగస్తుల గురించి చూసుకున్నా, ఎవ్వరికి కూడా ఏ విధమైన న్యాయం చేయట్లేదు. అంటే అవినీతితోనూ మోసంతోనూ. ఉచిత ఇసుక అంటున్నారు. ఉచిత ఇసుక ఏ రకంగా లభ్యం అవుతుంది? ఆన్లైన్లో ఒక పేద కుటుంబానికి సంబంధించిన ఒక రైతు ఆన్లైన్ అంటేనే తెలియదు. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంట. ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకుంటారండి? డైరెక్ట్గా ఇసుక ర్యాంప్ దగ్గరికి వెళ్తారు, తెచ్చుకుంటారు. ఇసుక ర్యాంప్ దగ్గర మీ ఎమ్మెల్యేలే ఒక రేటు ఫిక్స్ చేసి అమ్ముకుంటున్నారు. ఏం చూసుకున్నా కానీ ఒక అవినీతి ప్రభుత్వం, ఒక మోసపూరితమైన ప్రభుత్వం, ఒక వంచన ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఇప్పుడు రాజశేఖర్ని, పేరాబత్తుడు రాజశేఖర్, అతను ఒక వ్యాపారస్తుడు. అతనికి విద్యార్థుల పట్ల కానీ, నిరుద్యోగుల పట్టభద్రుల పట్ల కానీ, నిరుద్యోగుల పట్ల కానీ అవగాహన లేదు. అలాగే ఇప్పుడు పీడిఎఫ్ క్యాండిడేట్ ఉన్నాడంటే ఆయనకి రిటైర్డ్ స్కూల్ మాస్టర్. ఇప్పుడు మనం రాము మాస్టర్ గారిని నెగ్గించాము అప్పుడు మనందరం కలిసి. ఆయన ఏం మాట్లాడగలిగాడు? మంచోడు, కానీ ఏమీ చేయలేకపోయాడు. అట్లా కాకుండా ఇతను సుందర యువకుడు, చేయాలన్న తపన ఉన్నవాడు, ఎలా చేస్తాడో చెప్తున్నాడు. అంతేకాకుండా తను ప్రూవ్ చేసుకున్నాడు ఆల్రెడీ. ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ని టాటా వాళ్ళతో ఒప్పందానికి వెళ్ళి మొత్తం త్రూఅవుట్ స్టేటు ఐఆన్ సెంటర్స్ని ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ని పెట్టించాడు. కాబట్టి ప్రూవ్ చేసుకున్న అభ్యర్థి, ఒక సమాజంలో ముందుకెళ్తున్న అభ్యర్థి, సమాజాన్ని బాగు చేయాలన్న ఉద్దేశంతో ఉన్న అభ్యర్థి మధ్య ఒక అవినీతి, ఒక వంచన, ఒక మోసం మధ్య జరుగుతున్న పోరాటం. కాబట్టి నేను కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సుందర్ని ఖచ్చితంగా బలపరచమని కోరుతూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.